ఓటు అమ్ముకునే వస్తువు కాదు, సమాజాన్ని మార్చే ఆయుధం. ఆపవయ్యా ఆపు. నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అవును, నేను చేసింది మోసమే. ఓట్లు కొనుక్కొని గెలిచాను. మరి నువ్వు చేసింది ఏంటి? ఓటు అమ్ముకోలేదా? ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటావు? ఆ పార్టీ వస్తే డబ్బులు తీసుకుంటే, ఈ పార్టీ వస్తే డబ్బులు తీసుకుంటే, ఇంకోటి వస్తే డబ్బులు తీసుకుంటే, ముగ్గురు దగ్గర నలుగురు దగ్గర డబ్బులు తీసుకుని వచ్చింది 100 మందికి, ఒక్కరికి కదా నువ్వు ఓటు వేసింది. అంటే నువ్వు చేసింది మోసం కాదు, నేను చేసింది మోసం. నేను కొనుక్కోవడం ఎంత మోసమో నువ్వు అమ్ముకోవడం కూడా అంతే మోసం. నువ్వు ఓటు అమ్ముకున్నంత వరకు ఈ విధంగా మాలాంటి అవినీతి పరులే వస్తారు. నువ్వు నికార్సుగా నిక్కచ్చిగా తెలివి గలవాడికి నిజాయితీ గలవాడికి ఓటేసినాడే మారుతాం. మారాల్సింది మేము కాదు, మీరు ఓటర్లు మీరు మారాలి. నిజాయితీగా ఆలోచన చేసి ఓటేయాలి, మంచివాడికి ఓటేయాలి. అంతేగాని డబ్బులకు మందుకు బిర్యానీకి ఓట్లు అమ్ముకొని ఇవాళ వచ్చి మేము మోసపోయినామంటే మోసపోతారు. ఎందుకు పోరు? మీరు అమ్ముకున్నంతసేపు మీరు మోసపోతూనే ఉంటారు. అందుకే ఓటు అమ్ముకోకండి.